కృపకు అనంతమైన అర్థాలు ఉన్నాయి. కృపను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు కృప విస్తరించబడుతుంది అని లేఖనము సెలవిచ్చినట్లుగా కృప యొక్క అర్థము కూడా విస్తరిస్తూనే ఉంటుంది. కృప అంటే ఏమిటి అనే ప్రశ్నకు ఒక సెంటెన్స్లో సమాధానం చెప్పాలి అంటే, యోగ్యత లేని వ్యక్తిని ఆశీర్వదించడమే కృప. ఆశీర్వాదములు అంటే ప్రాముఖ్యంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదములు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట వలన పాపము నుంచి విమోచింపబడుతున్నాం, నిర్దోషులుగా ఎంచబడుతున్నాం, దేవుని పిల్లలుగా పిలువబడుచున్నాము. ఇలాగున ఆత్మ సంబంధమైన అనేకమైన ఆశీర్వాదములు దేవుని కృపను బట్టి మనము పొందుకొనుచున్నాము.